హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం గరారా ఆర్ షరారా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. నేను ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ అలాగే 2.5 మీటర్స్ ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకున్నాను. నా డ్రాయింగ్ చూసి అయితే భయపడతాను, నాకైతే పెద్దగా డ్రాయింగ్ రాదు, ఏదో వచ్చినట్లయితే వేసాను. అనేవి మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కదా. ఒకటి అంబ్రెల్లా ప్లాజో ఉంటుంది, లేదంటే ఇలాగా మనకి ఇలా స్టెప్స్ వచ్చేసి గరారా అని కూడా అంటారు దీన్ని. అయితే ఇది మనకి ఇలాగా ఫస్ట్ దీనికి వచ్చేసి మనకి లెంత్ ఒకటి మెజర్ చేసుకోవాలి. ఇలాగ లెంత్ టోటల్ లెంత్ మనకి తీసుకోవాలండి. దీనికి లెంత్ ఒకటి తీసుకోవాలి, అలాగే వేస్ట్ లూజ్ తీసుకోవాలి, అలాగే మనకి హిప్ లూజ్ కూడా తీసుకోవాలండి. హిప్ లూజ్ తీసుకుంటే సరిపోతుంది. 3 మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి మనం అంబ్రెల్లా ప్లాజో అలాగా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు. అయితే మనం ఇలా గరారా తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇది చాలా రకాలుగా చాలా మోడల్స్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇలాగా లెంత్ వస్తుంది కదా, ఈ లెంత్లో నుంచి మనకి మోకాళ్ళ వరకు ఇది ఒక పార్ట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1, ఇది వచ్చేసి పార్ట్ 2 కింద వస్తుంది. ఇక్కడ ఈ మోకాళ్ళ దగ్గర నుంచి మనం ఇలా మోకాళ్ళ వరకు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ మోకాళ్ళ దగ్గర లూజ్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్లాజో ప్యాంట్స్కి. అంబ్రెల్లా ప్లాజోకి అయితే మనము నీ లూజ్ తీసుకోవసరం లేదు, ఓన్లీ లెంత్ వేస్ట్ హిప్ చూసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా స్టెప్స్లా రావాలి, 2 పార్ట్స్ కింద రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ వరకు స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి, లేదంటే అంబ్రెల్లా కట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ టైప్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా నీ లూజ్ కూడా తీసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇలాగ 1 స్టెప్ ఉంది కదా, దీన్ని ఇలాగ బేసిక్ మోడల్ వస్తే చాలండి మనకి. నేనైతే మీకు బేసిక్ మోడల్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. మనకి బేసిక్ మోడల్ వచ్చిందంటే మిగిలినవన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఇలాగ 2 స్టెప్స్ కూడా వస్తాయి. ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు ఒక స్టెప్ అయితే వస్తుంది. దీనికి సెపరేట్గా నడుం బెల్ట్ వేసుకోవచ్చు. ఏ టైప్ అన్నా సరే సెపరేట్గా నడుం బెల్ట్ కూడా వేసుకోవచ్చు. అయితే దీనికి నడుం బెల్ట్ ఇందులోనే వచ్చే విధంగా ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే సెపరేట్గా నడుం బెల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ తక్కువైనప్పుడు సెపరేట్గా నడుం బెల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ది వచ్చేసి సింగిల్ స్టెప్ వచ్చింది కదా, దీన్ని మనం ఇలా డబుల్ స్టెప్ ఉంది కదా, కింద ఫ్రిల్స్ వచ్చేసి మోకాల దగ్గర నుంచి కింద ఫ్రిల్స్ డబుల్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు. మన క్లాత్ని బట్టి క్లాత్ ఎక్కువ ఉన్నట్టయితే ఇలా డబుల్ స్టెప్స్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా 3 స్టెప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. 3, 4, 5 ఇది మన ఇష్టం అనమాట, మన చాయిస్ని బట్టి క్లాత్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఎన్ని స్టెప్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్ని బేసిక్ మోడల్ అయితే ఇదనమాట. ఈ బేసిక్ మోడల్ వచ్చిందంటే దీంట్లో మనం 2 స్టెప్స్ కానీ 3 స్టెప్స్ కానీ 4 స్టెప్స్ మనం మన ఇష్టాన్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఒక లేయర్ పెద్దగా, తర్వాత ఇది చిన్నగా, ఒక లేయర్ చిన్నగా, ఇంకొక లేయర్ పెద్దగా, ఇంకొక లేయర్ ఇంకా పెద్దగా, లేదంటే 4 ఎన్ని లేయర్స్ తీసుకుంటామో ఆ లేయర్స్ అనేది సమానంగా ఉండేలాగా డిఫరెంట్గా మన చాయిస్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనకి బేసిక్ మోడల్ వచ్చిందంటే మనకు నచ్చినట్టుగా రకరకాల మోడల్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దామండి. ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. 1 మీటర్ వచ్చేసి పైన పార్ట్కి తీసుకున్నాను, 1 మీటర్ వచ్చేసి కింద పార్ట్కి తీసుకున్నాను. మీరు కావాలంటే 2 మీటర్స్ దానిలో 2 మీటర్స్ కలిపి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ మీద ఉంటుంది కదా, మళ్ళీ ఇలాగ నిలువుగా ఒక ఫోల్డ్ అయితే చేసుకుని మళ్ళీ అడ్డంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకుని ఇది 4 లేయర్స్ మీద ఉందన్నమాట. అలాగే నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఫోల్డింగ్ ఉంది, అలాగే మన వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉండేలా పెట్టుకుని మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి మోకాళ్ళ వరకు లెంత్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన నడుం దగ్గర మనకి హిప్ లూజ్ ఉంటుంది కదా, హిప్ లూజ్లో 4వ భాగానికి ఒక 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే కిస్తా డౌన్ కోసం హిప్ లూజ్లో నుంచి 4వ భాగానికి ఇంకొక 2.5 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని కిస్తా డౌన్ కూడా మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం మోకాళ్ళ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మోకాళ్ళ లూజ్కి ఎంతైతే వచ్చిందో అంత ఆఫ్ చేసుకుని మళ్ళీ దానికి ఒక 1.5 ఇంచు, ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లూజ్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. టైట్ ఫిట్టింగ్ కావాలనుకుంటే మీరు మోకాళ్ళ లూజ్కి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే చిన్నపిల్లలకి కొంచెం లూజ్గానే ఇష్టపడతారు కాబట్టి లూజ్గానే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుం దగ్గర లెంత్ అయితే నడుం దగ్గర పట్టీ కోసం నేను సెపరేట్గా క్లాత్ అయితే జాయిన్ చేస్తానండి. మీరు ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టయితే నడుం పట్టీకి కూడా లైనింగ్లోనే
ఫోల్డింగ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ని ఇలాగా 4 ఫోల్డ్స్ వచ్చేలా పెట్టుకున్నానండి. అదే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఓపెన్స్ ఇలాగా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను 4 లేయర్స్ వచ్చే విధంగా. తర్వాత లైనింగ్ని ఒరిజినల్ మీద ఇలా పెట్టేసుకుని లైనింగ్ ఎంతైతే ఉందో అంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఒరిజినల్ అయితే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకున్నాను. అలాగే నడుం బెల్ట్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నానండి. ఎందుకంటే లైనింగ్ అనేది 1.5 ఇంచ్ తగ్గిందనమాట. అందుకని ఒరిజినల్ని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ 1.5 ఇంచు మనకు లోపలికి ఫోల్డింగ్కి ఎలాస్టిక్ వేసుకోవడానికి అనమాట. అలాగే ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇలాగా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసేసుకున్నాను. 4 ఫోల్డ్స్ చేసేసుకుని మనం కింద కాలు లూజ్ ఉంటుంది కదా, దానికన్నా డబుల్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇంకా క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే లైనింగ్ కన్నా కూడా 3 టైమ్స్ ఎక్కువ తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. అయితే ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను లైనింగ్ కన్నా కూడా డబల్ టైమ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని ఇక్కడ మనం పైన మోకాలు లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం, మోకాలు లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మిగిలిన లెంత్ అనేది ఇక్కడికి మార్కింగ్ చేసుకుని ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కలుపుకోవాలన్నమాట. మనకి పైన స్టిచ్చెస్కి అలాగే కింద ఫోల్డింగ్కి సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం క్లాత్ లెంత్ మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. అలాగే సెంటర్ కటింగ్ పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ క్లాత్ని 2 పీసెస్ వచ్చే విధంగా ఇలా సెపరేట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ని సెపరేట్ చేసేసుకోవాలి. అలాగే పైన వచ్చేసి సెంటర్ కటింగ్ పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు బాగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, పైన పార్ట్ ఇది, కింద పార్ట్ ఇది. దీనికి ఇలాగా మనం కింద మోకాలు లూజ్కి సరిపడే విధంగా ఈ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం ఈ కింద వైపు లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ లైనింగ్ వేస్తున్నాను. మిగిలిన 1 మీటర్ క్లాత్ని ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. దీన్ని అయితే ఫ్రిల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. లైనింగ్ని కూడా మీరు కావాలంటే ఫ్రిల్స్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందని ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఈ లైనింగ్ అనేది మనకి ఒరిజినల్ కన్నా కూడా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ తక్కువగానే ఉన్నా పర్వాలేదు కాబట్టి ఇలా క్లాత్ని అయితే ఫోల్డింగ్ మీద సెపరేట్ చేసేసుకున్నాను. 2 సైడ్లకి కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ఈ స్టిచ్చింగ్కి ఇక్కడ చూసారు కదా, పైన నడుం దగ్గర 1.5 ఇంచ్ క్లాత్ అనేది తగ్గింది కదా, ఈ క్లాత్ని మనం పైన లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రాని ఒక 2 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ అయితే తీసుకుని ఇలాగా నడుం దగ్గర జాయిన్ చేసుకోవాలండి. నడుం పట్టి ఇలాగా జాయిన్ చేసుకోవాలండి. మీరు ఇలాగ నడుం పట్టి జాయిన్ చేసుకోకుండా ఒరిజినల్నే లైనింగ్ పైన ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఎలాస్టిక్ వేస్తాం కదా, స్టిఫ్గా ఉంటుందని నడుం దగ్గర ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుని నడుం దగ్గర రెండింటికి కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి ఖర్చు కూడా కావాలి కదా, మళ్ళీ లెంత్ అనేది తగ్గిపోతుంది. అందుకని 2 ఇంచెస్ తీసుకుని ఇలా లైనింగ్కి జాయిన్ చేసేసి మళ్ళీ పైనుంచి మనం జాయిన్ చేసిన క్లాత్ని ఇలా సెపరేట్గా తీసేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పార్ట్కి కూడా మనం జాయిన్ చేసిన క్లాత్ని సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకోవచ్చు. బయట కొంటే చాలా రేట్స్ ఉంటాయి కదా, మనం ఇలా క్లాత్ కొనుక్కొచ్చుకొని స్టిచ్ చేసుకున్నామంటే మన పిల్లలకి నచ్చిన డిజైన్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే లైనింగ్కి చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఒక మోడల్ స్టిచ్ చేయడం వస్తే చాలండి. ఇందులో డిఫరెంట్ స్టైల్స్లో స్టిచ్ చేసుకోవచ్చు. కింద స్టెప్స్ వచ్చేసి అంబ్రెల్లా కట్ పెట్టచ్చు. 2-3 మోడల్స్ లాగా 1 స్టెప్ పెట్టుకోవచ్చు, 2 స్టెప్ 3 స్టెప్స్ అలాగే ఫ్రిల్స్ అనేవి మనం తీసుకున్న క్లాత్ని బట్టి డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనమే డిజైన్ చేసి మన పిల్లలకి వేసుకున్నట్టయితే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే టైలరింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనమే మన పిల్లలకి నచ్చిన విధంగా డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనం వాటికి అయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అనమాట. వీడియోలో చూస్తున్నట్టుగా లైనింగ్ని ఒరిజినల్కి 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కిస్తా దగ్గర రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. అలా జాయిన్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కిస్తాని ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇలాగ ఒరిజినల్ వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట.
అలాగే ఈ కిస్తా జాయింట్ అనేది మీరు కింద క్లాత్కి ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఫస్ట్ కిస్తా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద కాలు లూజ్ దగ్గర లైనింగ్ని అయితే జాయిన్ చేద్దాము. లైనింగ్ వైపు పెట్టేసి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం ఈ కాలు లూజుకి సరిపడే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. మీరు ఒరిజినల్ లైనింగ్ ఒకటేసారి ఒకే వైపుకి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ విధంగా లైనింగ్ వైపు లైనింగ్, ఒరిజినల్ వైపు ఒరిజినల్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నట్టయితే మనకి ఖర్చు అనేది బయటకు కనపడదు అనమాట. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ రైట్ సైడ్ మన వైపుకి ఉంటుంది కదా, అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ యొక్క రైట్ సైడ్ కూడా ఒరిజినల్ వైపు ఉండాలి. రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టుకుని మన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీరు బాక్స్ ఫ్లీట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. బాక్స్ ఫ్రిల్స్కి అయితే క్లాత్ అనేది ఎక్కువగా కావాలి కదా, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే కొంచెం తక్కువ క్లాత్ అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఓవర్లాక్ లేకపోతే ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా మిషన్ మీద ఇలాగ ముందుకి వెనక్కి పాదంను లేపుకుంటూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ కూడా ఖర్చులు అనేవి కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. కిస్తా సెంటర్ నుంచి సైడ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. బిగినర్స్కి కింద కాలు దగ్గర నుంచి కిస్తా వరకు జాయిన్ చేయడం నీట్గా రాదు కదా, ఇలా కిస్తా సెంటర్ నుంచి వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కిస్తా సెంటర్ నుంచి రెండవ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మోకాల వరకు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మోకాల కింద నుంచి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా కలిపి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. దానివల్ల వీడియో అనేది కొంచెం ముందుకైతే వెళ్తుంది. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలనేది కామెంట్ చేసి చెప్పండి. మనం సైడ్స్ జాయింట్స్ చేసేసుకున్నాం కదా, కింద ఒరిజినల్ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలండి. మీరు కావాలంటే పీకో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాను. అలాగే లైనింగ్కి కింద వైపు కూర వచ్చింది కాబట్టి నేనైతే లైనింగ్ ఫోల్డ్ చేయలేదండి. ఒకవేళ మీరు కూర కాకుండా పీసులు వచ్చినట్టయితే లైనింగ్ కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ వేసుకోవాలి కదా నడుం దగ్గర, అందుకని నడుం దగ్గర ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల ఎలాస్టిక్ వేసేటప్పుడు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎలాస్టిక్ అనేది 1.5 తీసుకుంటున్నానండి. ఈ 1.5 వెడల్పు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ అనేది ఒకటే ఫోల్డింగ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువగా తక్కువగా రాకూడదు అనమాట, అప్పుడే నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ వేయడం కోసం కొంచెం ఓపెన్ అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. ఈ 28 ఇంచులకి 4 ఇంచులు తగ్గించుకుని 24 ఇంచులు ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది కదా, మనం కరెక్ట్గా తీసుకున్నామంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట స్టిచ్ చేసిన తర్వాత. అందుకని మన నడుము లూజ్ 28 ఇంచులకి ఒక 4 ఇంచు, మన నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికి ఒక 4 ఇంచులు తగ్గించుకుని ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. ఎలాస్టిక్ని మనం నడుముకి ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది ఇలా నీట్గా సర్దేసుకుని ఇలా రెండు చివర్లను కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది స్ట్రాంగ్గా వేసుకోవాలండి, మళ్ళీ విడిపోకుండా వేసుకోవాలన్నమాట. ఒక 4-5 స్టిచ్చెస్ వేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ చుట్టూ కూడా బాక్స్ షేప్లో స్టిచ్ చేయాలి. తర్వాత క్రాస్గా స్టిచ్ చేసినట్టయితే స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా రఫ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఈ నడుము లూజ్కి క్లాత్ అనేది నీట్గా సర్దేసుకోవాలి.
ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా నీట్గా ఎలాస్టిక్ని నడుము చుట్టూ సర్దేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొంచెం ఓపెన్ ఉంచాం కదా, ఆ ఓపెన్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు ముడతలుగా ఉంటుంది కదా, కొంచెం ముడతలు అనేవి లేకుండా కొంచెం లైన్ ఎలాస్టిక్ని సాగదీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేస్తే ఎలాస్టిక్ అనేది తిరిగిపోతూ ఉంటుందన్నమాట. చుట్టూ క్లాత్ని అడ్జస్ట్ చేసేసుకుని మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం ఎలాస్టిక్ని సాగదీస్తూ స్టిచ్ వేయాలన్నమాట. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. లేదు అలా ముడతలతో పాటు స్టిచ్ చేసేసామంటే మనం వేసుకునేటప్పుడు కుట్లు అనేవి విడిపోతాయి, లేదంటే నడుము అనేది పట్టేస్తున్నట్టు ఉంటుందన్నమాట. ఎలాస్టిక్ అనేది సాగదు. అందుకని మనం స్టిచ్ చేసేటప్పుడే క్లాత్ని ఇలా తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ముడతలు పడదు. ఈ విధంగా గరారా ఆర్ షరారా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఫైనల్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.